మన ముకుందా జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుందా అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అవసరాల సమయాల్లో ఆదుకునే ఆర్థిక భరోసా కూడా. పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా మారింది. అయితే ఇటీవల కాలంలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గి వినియోగదారులకు కొంత ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,57,410 రూపాయలుగా నమోదైంది. సోమవారం ఈ ధర 1,57,420 రూపాయలుగా ఉండేది. అలాగే సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,44,290 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గి ప్రస్తుతం 2,75,900 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,560 రూపాయలుగా ఉండగా నిన్నటితో పోల్చితే 10 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 2,69,900 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,60,470 రూపాయలుగా ఉండగా వెండి ధర 2,75,000 రూపాయలుగా ఉంది. ఈ నగరాల్లో కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడం గమనార్హం. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ధరలు భారీగా పెరగకుండా ఉండటం మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. అయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో ధరలు మళ్లీ మారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.